హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవితేజ ఫార్మింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడి ఏ విధంగా పట్టాలనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ పచ్చడి ఏ విధంగా కలపాలి మొత్తం పిండి క్లారిటీగా అయితే ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్ వరకు చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పచ్చడి ఏ విధంగా పట్టాలని తెలుసుకునే వాళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ విధంగా మనం కాయలు తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా తొడేలు అనేది కట్ చేసుకొని నీళ్ళలో కడుక్కోవాలన్నమాట. కడిగి ఆ విధంగా ఆరబెట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత అనేది మనం ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. ముక్కలు ఏ విధంగా కట్ చేద్దాం కానీ చూద్దరు. కానీ నెక్స్ట్ ఫస్ట్ అయితే ఈ విధంగా మనం కట్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి కాయలు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం కట్ చేసి, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా. కాయిన్ 3 పీసెస్ చేసి కట్ చేశాను. మరీ పెద్ద సైజు కాకుండా. చూద్దాం ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కారం, నూనె ఇవన్నీ తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మొత్తం ముక్కలన్నీ ఒక క్లాత్ పెట్టి పక్కన తుడిచేయాలి. మొత్తం తుడుతుంటే ఫ్రెండ్స్, ముక్క కట్ చేస్తాం కదా, ముక్క లోపల టెంకికి వైట్ కవర్ వెళ్ళే ఉంటుంది అనమాట. దాన్ని పీకేయాలి. పీకి శుభ్రం క్లాత్ పెట్టి పీస్ లాంటి అయితే శుభ్రం తుడిచేయాలన్నమాట ముక్కల్ని. తుడిచిన తర్వాత కూడా ముక్కలను కొంచెంసేపు ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత మనం పచ్చడి అనేది కలుపుకోవాలి. ఫ్రెండ్, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ముక్కలన్నింటిని కూడా ఫ్యాన్ కింద. ముక్కలు ఆరేలో ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పచ్చడి కలిపిన కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మెంతిపిండి, ఆవపిండి ఫ్రెండ్స్ ఒక దాంట్లో కలిపేసింది మా అక్క అయితే. ఎల్లుల్లిపాయలు కూడా ముందర ఒలిచి పెట్టేసాం. ఎల్లుల్లిపాయలు అయితే ఫ్రెండ్స్ ఒలవకుండా కూడా వేస్తారు కొంతమంది. ఒలవకుండా ఏమైందంటే మనకు పచ్చడిలో తినడానికి పని చేయవు. కొంచెం కష్టమైన ఒలిచి వేసుకోవడం బెటర్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక మానికలో ముక్కలన్నీ తీసుకోవాలి. ఫస్ట్ ఒక మానిక ముక్కలు తీసుకొని దానిలో ఫస్ట్ పైన నూనె పోసుకోవాలి. ముక్కలు మొత్తం కలిసేటట్టు, ముక్కలు మొత్తం అప్లేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత మనం ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, ఒక మానిక ముక్కలు ఫ్రెండ్స్ మెంతిపిండి, ఆవపిండి ఏమో తలగొట్టుకు వేయాలి. ఉప్పు ఏమో ఫుల్గా పోయాలి. కారం కూడా ఫుల్గా పోయాలి అరసాలతోటి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఎల్లుల్లిపాయలు మన ఇష్టం ఫ్రెండ్స్, తగినన్ని వేసుకోవాలి. పసుపు, ఎల్లుల్లిపాయలు కూడా. తర్వాత మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ అయిపోవాలి. ముక్కకి మొత్తం మనం వేసినవన్నీ కూడా అప్లై అయ్యేటట్టు వేసుకొని లాస్ట్లో కొంచెం నూనె పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఫుల్గా ముక్క మొత్తం అప్లై అయ్యేటట్టు. చూస్తున్నారు, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జాడీలోకి కానీ ఈ విధంగా బకెట్లో కొంచెం అడుగు నూనె పోసి దానిలోకి అయితే మొత్తం సర్వ్ చేసుకోవాలి మనం కలుపుకున్న పచ్చడిని. ఫ్రెండ్స్, ఈ విధంగా తడి పొడిగా కలుపుకోవాలి. మరి నూనె ఎక్కువ పోయకూడదు, అలాగని మరీ తక్కువ పోయకూడదు. ముక్కకి మనకి ఉప్పు, కారం కరెక్ట్గా తడి పొడిగా అంటున్నట్టుగా ఉండాలి, కొంచెం చేతికి అంటేటట్టు. ఈ విధంగా బకెట్లో కలుపుకున్న మూడో రోజున మళ్ళీ మొత్తం కూడా కలపాలన్నమాట. కొంచెం నూనె పడద్దు అప్పుడు నూనె పోసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 కిలోల నూనె పట్టింది. మళ్ళీ తర్వాత ఇంకొక కిలో నూనె పడుద్ది. ఈ విధంగా కలుపుకొని ఫ్రెండ్స్ కొంచెం పైన పసుపు, కారం, మెంతిపిండి, ఆవపిండి వేసి మూత పెట్టేసి 3 రోజుల తర్వాత తీసి కలవాలి ఫ్రెండ్స్. మళ్ళీ 3వ రోజున ఈ విధంగా వస్తుంది. లైట్గా బూజెల్లో వచ్చింది కదా, అలా వచ్చిందని అలాగే వచ్చింది. మనం 3 రోజుల్లో మిక్స్ చేసుకోవాలి నూనె పోసుకొని. ఆవపిండి వేయలేదు పైన మెంతిపిండి, ఆవపిండి అయితే కనుక ఆ విధంగా బూజు అనేది రాదు. చూస్తున్నారు కదా, మొన్నటికి ఈ వేళకి డిఫరెన్స్ ఎట్లా ఉందో. మొన్న అయితే బకెట్ నిండా ఫుల్గా ఉంది పచ్చడి కలిపినామంటున్నాయి. ఇప్పుడైతే సగానికి కుంగిపోయింది కిందకి. ఈ విధంగా కుంగిన తర్వాత మనం అయితే 3వ రోజున మళ్ళీ కలపాలి పచ్చడిని. ఇంతకుముందు అయితే ఫ్రెండ్స్ పాత కాలంలో అయితే చిన్నప్పుడు అయితే తెడ్డు ఉండేది, తాటి మడత వచ్చేసి దాంతో తిప్పేవాళ్ళు. ఆ విధంగా జాడీలో పెట్టేసి తిప్పేవాళ్ళు అనమాట 3వ రోజు. అలా కలిపితే అడుగునున్నది సరిగ్గా కలవదు. అందుకనే ఈ విధంగా గిన్నెలు వేసి శుభ్రంగా కలుపుకోవడం బెటర్. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా జోరుగా ఉండేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ విధంగా బకెట్లో తోడేసుకొని నూనె బాగా ఎక్కువ పోసుకోకూడదు ఫ్రెండ్స్. మనం
చూసారు కదన్న వీడియోలో జోరుగా ఉండాలి, ఆ విధంగా కలుపుకుంటే సరిపోద్ది. ఇలా బకెట్లో తోడేసుకొని ఫ్రెండ్స్ ఇక మూత పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవడమే. పెద్దగా తీయకూడదు పచ్చని కూడా. ఒక వారానికి సరిపడా తీసుకుని ఒకసారి పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పచ్చడి ఏ విధంగా పట్టాలో అనేది మీకు తెలిసిన పద్ధతిని కూడా కామెంట్ చేయండి, అండ్ ఏ విధంగా పట్టామో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.